హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ కుక్క నక్క. అందరికీ నమస్కారం. మన చిన్ననాటి చందమామ కథలు, పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్, ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్, ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీకోసం మీ ముందుకు తెస్తోంది. ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలెడదామా? అడవిలో ఉండే నక్క ఒకనాడు దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది. అది తోవ వెంబడి వెళుతూ ఉండగా ఒక కుక్క దానికి ఎదురొచ్చింది. నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ, నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ళ ఏంటి అని ప్రశ్నించింది. ఓ అదా, నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకెళ్ళి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిళ్ళను నా మెడలో కట్టాడు అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజూ వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్ళెం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు, పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది అంది కుక్క గర్వంగా. అలాగా అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు, నా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతి వైరం మర్చి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. మిత్రమా, ఈరోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. ఇంకొక్క రోజు ఉండి వెళ్తాను అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటి నుండి తరిమేశాడు. ఈ కథలో నీతేంటంటే, దుర్మార్గులతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరం.